నేనంటే ఏంటో, నా పాలన అంటే ఏంటో చూపిస్తాను అని చెప్పినటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేనే ఈ రకమైనటువంటి చర్యలకు పాల్పడితే కనీసం స్పందన ఉండదు పవన్ కళ్యాణ్ గారి దగ్గర. మరి ఇదేనా మీ యొక్క ప్రత్యేకమైనటువంటి చట్టాలతో కూడినటువంటి పాలన? ఇదేనా రాష్ట్రంలో మహిళలకు కల్పించేటువంటి భద్రత? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఎలక్షన్స్కి ముందు ఆడపడుచుల మీద ఎవరైనా చెయ్యి వేస్తే తాట తీస్తామని చెప్పారు. మరి ఆ విధమైన భరోసా ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు? ఇటువంటివన్నీ జరుగుతున్నప్పుడు మరి ఆయన ఏం చేస్తున్నారు? ఈ దుర్మార్గుల తాట తీయకుండా మరి ఆయన కళ్ళు మూసుకొని ఉన్నారా? అలాగే హోంమంత్రి అనిత గారు కూడా హోంమంత్రి అయి ఉండి మహిళలకు భరోసా కల్పించలేకుండా ఆమె ఇంకా మంత్రి పదవిలో ఎందుకున్నారని నేను ప్రశ్నిస్తున్నాను. గారంతో ప్రభుత్వం చేతిలో ఉంది లేనని ఎవరేం అడగరు. ఆడపిల్లలకి ఇదేనా న్యాయం చేసేది? ఇదే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు మేము ఆడపిల్లల్ని ఒక తల్లితో అక్కతో చెల్లెతో మనం చూస్తాను చెప్పినాడు. ఈ పొద్దునాడు మొన్న ఈ మధ్యనే దీనికి ఒక 2-3 నెలల కిందట చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే కూడా ఇట్లే గుంటూరులో చేస్తే ఎవరు అడగలేదు. హోమ్ మినిస్టరు మహిళనే ఉంది. హోమ్ మినిస్టరు మళ్ళీ ఏమన్నా అంటే ఆడవాళ్ళకి నేను అధికారం ఇచ్చినాను, ప్రభుత్వంలోకి తెచ్చినాను అని చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు. హోమ్ మినిస్టర్ ఒక మహిళనే ఉండి కనీసం ఒక మహిళకు అన్యాయం జరుగుతుండే ఎక్కడుంది ఆమె చర్య తీసుకునాల్సిన అవసరం లేదా?